దాన్ని M2గా తీసుకుంటున్నాం. ఇంకా మాస్ ఆఫ్ వాటర్ని కనుక్కోవాలి కాబట్టి M2 మైనస్ M1. టెంపరేచర్ తీసుకుంటున్నాం. ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ కిలోమీటర్ ఎంత? T1. ఓకే, దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్. ఓకే, సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏది లాస్ట్ చేసుకుంటుంది, ఏది గెయిన్ చేసుకుంటుందమ్మా. ఏది లాస్ట్ చేసుకుంటుంది అంటే లెషర్స్ని లాస్ట్ చేసుకుంటుంది, వాటర్ గెయిన్ చేసుకుంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి నోట్, కెలోమీటర్ అండ్ వాటర్ ఆర్ అట్ ద సేమ్ టెంపరేచర్. కెలోమీటర్ యొక్క వాటరు రెండు సేమ్ టెంపరేచర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వస్తున్నాం. ఏంటంటే ఫస్ట్ హియర్ నెక్స్ట్ స్టెప్ ఇస్, ఇక్కడ చూడండి కొన్ని ఫ్యూ లెషర్స్ని తీసుకుంటున్నారు. కొన్ని తీసుకొని దాన్ని ఏం చేయమంటున్నారు, ఒక హాట్ వాటర్లో కానీ లేదు స్టీమ్ హీటర్లో కానీ హీట్ చేయాలి. ఎంతవరకు? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేయాలి. సో హీట్ చేసిన దాన్ని ఆ టెంపరేచర్ని T2 అనుకుంటాం. సో వెంటనే ఏమంటున్నాడు, ఈ లెషర్స్ని తొందరగా కెలోమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఎందుకు చేయాలి అంటే దాని యొక్క హీట్ని లాస్ చేసుకోకుండా క్విక్లీగా మనము లెషర్స్ని ఏం చేయమంటున్నాడు, కెలోమీటర్కి అనే డివైస్లోకి పంపించేయమంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ మాస్ ఆఫ్ కిలోమీటర్ ఉంది, వాటర్ ఉంది, నెక్స్ట్ ఏమున్నాయి, లెషర్స్ని ఏం చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. లెషర్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ 3 అయినాయా. సో ద 3 మిక్చర్ యూ హ్యావ్ టు మెజర్ ద టెంపరేచర్స్ T3. ఈ 3 యొక్క మిశ్రమాన్ని మనం మెజర్ చేస్తే మనకు వచ్చే టెంపరేచర్ T3గా అనుకోవాలి. ఇక్కడ చూడండి, measure the temperature T3 and mass of the calorimeter along with the continents, water and lessors. అవునా? సో ఎప్పుడైతే మనం లెషర్స్ని మనం దేంట్లో కెలోమీటర్లోని డివైస్లోకి ఫిల్ చేస్తున్నామో, ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, అందులో 3 మిక్చర్స్ ఉండే కాబట్టి దాని యొక్క టెంపరేచర్ని చూసుకోవాలి, దాని యొక్క మాస్ని తీసుకోవాలి. అప్పుడు మాస్ ఆఫ్ కిలోమీటర్ అలాంగ్ విత్ కాంటినెంట్స్ ఎంతమ్మా? M3. ఇప్పుడు మాస్ ఆఫ్ లెషర్స్ వచ్చి M3 మైనస్ M2. ఎందుకు M2, M1 ఎందుకు రాదు అంటే అది మాస్ ఆఫ్ కిలోమీటర్. ఇక్కడ మనం మాస్ ఆఫ్ లెషర్స్ తీసుకుంటున్నాం. లెషర్స్ని ఏం చేస్తున్నాము, లెషర్స్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నామమ్మా, దీంట్లో కిలోమీటర్లో కలిపేస్తున్నాం. కాబట్టి అక్కడ మాస్ ఆఫ్ కిలోమీటర్ రాదు. ఓన్లీ ఇక్కడ మాస్ ఆఫ్ లెషర్స్ అంటే M3 మైనస్ M2 మాత్రమే వస్తుంది. సిన్స్ దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ సరౌండింగ్స్. ఓకే, సో లాస్ ఆఫ్ హీట్ అనేది ఎక్కడ కూడా చుట్టుపక్కలంతా కూడా హీట్ అనేది లాస్ కాదు. వీ కెన్ అజ్యూమ్ దట్ ఎంటైర్ హీట్ లాస్ బై సాలిడ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద కెలోమీటర్ అండ్ వాటర్ టు రీచ్ ఫైనల్ టెంపరేచర్. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ దేనికి మనం లాస్ చేసుకుంటూ